వైశాఖ మాసం చేసి పాటించాల్సిన శక్తివంతమైన పూజ ఏంటంటే మన తెలుగు పంచాంగంలో 2వ మాసం వైశాఖం. వైశాఖ మాసం, మాఘమాసం, అలాగే కార్తీక మాసం, ఈ 3 మాసాలు అత్యంత పవిత్రమైనవి. ఏప్రిల్ 22వ తేదీన సోమవారం నాడు వైశాఖ మాసం ప్రారంభమై మే 27 మంగళవారంతో వైశాఖ మాసం ముగుస్తుంది. ఈ వైశాఖ మాసంలో ఎన్నో పుణ్యతిథులు ఉన్నాయి. విష్ణువుకి ఇష్టమైన ఈ వైశాఖ మాసంలో కొన్ని నియమాలను పాటించడం ద్వారా విశేషమైన ధనలాభం కలుగుతుంది. మీ జీవితంలో అన్ని సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి. ముందుగా ఈ వీడియోకి లైక్, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈ వైశాఖ మాసంలో ఎవరైతే సూర్యోదయానికి ముందు నిద్రలు లేస్తారో అలాంటి వారికి ఉత్తమ గతులు కలుగుతాయి. ఈ వైశాఖ మాసంలో ప్రతిరోజు చల్మూటితో స్నానం చేసి పూజ గదిలో ఒక చిన్న దీపం వెలిగిస్తే విష్ణుమూర్తి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. మీ కుటుంబంలో ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయి. ఈ వైశాఖ మాసంలో భక్తి పూర్వకంగా ఒక రోజు ఇంట్లో పూజ చేసినా సరే గట్టి పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ వైశాఖ మాసంలో ఏది చేసినా చేయకూడదు. రావి చెట్టును మాత్రం తప్పనిసరిగా ముట్టుకోండి. వైశాఖ మాసంలో రావి చెట్టును ముట్టుకుంటే ఇక ఈ జన్మ ధన్యమైనది. ఈ వైశాఖ మాసం 2 రోజుల పాటు ఆ విష్ణుదేవుడు రావి చెట్టులో నిర్వహించాడు. కాబట్టి ఈ వైశాఖ మాసంలో మీకు వీలైనంత వరకు రావి చెట్టు నీళ్లు పోసి రావి చెట్టు అభిషేకం చేయండి. ఈ వైశాఖ మాసంలో రావి చెట్టుకి ఎన్నిసార్లు నీళ్లు పోస్తే అంత తప్పగా మీ ఇంటికి చేరుతుంది. ఈ వైశాఖ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం నాడు ఎర్ర గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే ధన సమస్యలన్నీ తక్షణంగా తొలగిపోయి మీ ఇంట్లోకి పుష్కలంగా డబ్బు చేరుతుంది. ఎవరైతే కటిక పేదరికంతో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారు ఈ వైశాఖ మాసంలో ఒక నెమ్మలి ఈకను తెచ్చుకుని మీ పూజ గదిలో పెట్టుకోండి. పూజ గది నెమ్మలి ఈక అంటే మీ ఇంటికి సంపద పెరిగే అవకాశం ఉంటుంది. ఈ వైశాఖ మాసం 2 రోజుల పాటు ఇంటి ముందు తప్పనిసరిగా ముగ్గు ఉండాలి. ఈ ఇంటి ముందైతే ముగ్గు ఉంటుందో అలాంటి ఉండగా లక్ష్మీ ఇష్టవేసుకుని కూర్చుంటుంది. ఇంటి ముందు ముగ్గు లేకపోతే మీ ఇంట్లో ఉన్న సంపద కుంక్షించిపోతుంది. మీ ఇంట్లో ఎల్లప్పుడూ డబ్బు ఉండాలంటే ఈ వైశాఖ మాసంలో ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత ఓం శ్రీ లక్ష్మీ వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని 5 సార్లు చదవండి. ఈ మంత్రానికి ఉన్న శక్తి అంతులేని. వైశాఖ మాసంలో ఇచ్చిన మంత్రాన్ని చదివితే చాలు మీ ఇంట్లో ఎల్లవేళలా డబ్బు ఉంటుంది. కొంతమంది పిల్లలు లేరని బాధపడుతూ అలాంటి వారు ఈ వైశాఖ మాసంలో ఈ చిన్న మంత్రం చదివితే చాలు మంచి సంతానం కలుగుతుంది. ఆ మంత్రం ఏమిటంటే ఓం కలి కృష్ణాయ నమః. ఈ మంత్రాన్ని ప్రతిరోజు జపిస్తే పిల్లలు లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. కుంకుమకు ఎన్నో దైవశక్తులు ఉంటాయి కాబట్టి ఈ వైశాఖ మాసంలో ప్రతిరోజు కుంకుమకు పెట్టుకుని దేవునికి నమస్కారం చేసుకుంటే మీ కుటుంబానికి అఖండ రాజయోగం కలుగుతుంది. దేవతల ఆశీర్వాదం ఇంటిపై ఉంటుంది. విశేషంగా ఈ వైశాఖ మాసంలో విష్ణుమూర్తిని పూజించండి. విష్ణుమూర్తికి తులసిమాలను సమర్పిస్తే ఆర్థిక సమస్యలను తక్షణమే తీరిపోతాయి. విష్ణుమూర్తి అనుగ్రహం ఎల్లప్పుడూ మీ ఇంటిపై ఉంటుంది. ఈ వైశాఖ మాసంలో వచ్చే ప్రతి శనివారం నాడు వెంకటేశ్వర స్వామిని విశేషంగా పూజించండి. వైశాఖ మాసంలో వచ్చే శనివారాలకు చాలా విశిష్టత ఉంటుంది. ప్రతి శనివారం ఎవరైతే వెంకటేశ్వర స్వామిని పూజిస్తారో అలాంటి వారికి కుబేర దివయోగం తగ్గుతుంది. ఈ సంవత్సరం అంతా డబ్బు కష్టాలు ఏర్పడకుండా ఉంటాయి. ఈ వైశాఖ మాసంలో ఏదో ఒక శుక్రవారం నాడు రాళ్ళ ఉప్పుని కొని మీ ఇంటికి తెచ్చుకోండి. వైశాఖ మాసంలో ఉప్పు కొడితే ఆర్థిక సమస్యలను తొలగిపోయి డబ్బు పరంగా మీ ఇంటికి కలిసి వస్తుంది. ఈ వైశాఖ మాసం విశిష్టత గురించి శ్రీ మహావిష్ణువు స్వయంగా శ్రీ మహాలక్ష్మికి వివరించినట్టు పురాణాలు పేర్కొంటున్నాయి. వైశాఖ మాసంలో ప్రతిరోజు పుణ్యదినమే. అటువంటి 30 పుణ్య రోజులు కలిగిన ఈ మాసంలో వీలైనంత వరకు ఎక్కువగా పూజలు చేయండి. ఈ వైశాఖ మాసంలో పొరపాటున కూడా పగటి పూట నిద్రపోకూడదు. ఇలాంటి ఇళ్లలో
ధన సమస్యలు ఏర్పడతాయి. అలాగే మన శాస్త్రాల ప్రకారం ఈ వైశాఖ మాసంలో కంచు పాత్రలు ఉపయోగించకూడదు. కంచు పాత్రలో ఆహారం తింటే అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. ఈ వైశాఖ మాసంలో వీలైన ఒక సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఆవు నెయ్యి దీపం వెలిగించండి. జన్మ జన్మల పాపాలన్నీ తొలగిపోయి మీ కుటుంబానికి సిరి సంపదలు వరిస్తాయి. వైశాఖ మాసంలో శివలింగానికి అభిషేకాలు పెడితే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. వైశాఖ మాసంలో ఏ చిన్న దానం చేసినా సరే ఈ యాగాన్ని చేసేంత పుణ్యాన్ని మూట కట్టుకుంటాం. ముఖ్యంగా ఈ వైశాఖ మాసంలో మామిడి పండ్లను దానం చేస్తే మీ పూర్వీకులు ఉన్నత లోకాలకు చేరుతారు. అలాగే చెప్పులను దానం చేస్తే మనం తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి. విశేషంగా వస్త్రాలను దానం చేస్తే మీ కుటుంబ సభ్యుల ఆయుష్కు పెరుగుతుంది. అలాగే బియ్యం దానం చేస్తే పెద్ద పెద్ద యజ్ఞాలు చేసినంత ఎన్నో ఫలితం లభిస్తుంది. అలాగే మజ్జిగ కానీ పెరుగు కానీ దానం చేస్తే ధనప్రాప్తి అలాగే విద్యా ప్రాప్తి కలుగుతుంది. అలాగే ఆవు నెయ్యిని దానం చేస్తే అశ్వమేధ యాగం చేసేంత పుణ్యం కలుగుతుంది. జలదానం ఎంతో పుణ్యాన్ని ప్రసాదిస్తుంది. అన్ని దానాల వల్ల కలిగే పుణ్య ఫలితం ఒక జలదానం వల్ల కలుగుతుంది. అలాగే కుంకుమను దానం చేస్తే మీ జీవితంలో గొప్ప స్థాయికి వదులుతారు. అలాగే మీ భర్త ఆయుష్ పెరుగుతుంది. అలాగే బంధం దానం చేస్తే యాక్సిడెంట్ జరగకుండా ఉంటాయి. కొబ్బరికాయను దానం చేస్తే పితృ దోషాలన్నీ తొలగిపోతాయి. గొడుగుని దానం చేస్తే జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. ఈ వైశాఖ మాసంలో సూర్యుడికి ఆర్జన సమర్పిస్తే చాలా మంచిది. ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత సూర్యదేవునికి ఆర్జన సమర్పించి నమస్కారం చేసుకోండి.